134వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రజాప్రతినిధులకు, అంబేద్కర్ గారి యొక్క అభిమానులకు, విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారండి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమం మా ఆధ్వర్యంలో జరగడం, దానికి బాధ్యత వహిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం అనేది చాలా సంతోషంగా, గొప్ప భాగ్యంగా నేనైతే భావిస్తా ఉన్నానండి. అందరికీ తెలుసు అంబేద్కర్ గారి కోసం. అయితే నేను 2 మాటల్లో చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేస్తానండి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏ ఇంట్లో కూడా ఉన్న తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ ఒకేలా ఉండరు. రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. లేదంటే కుటుంబంలో రకరకాల మనస్తత్వాలు, గ్రామంలో రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు ఉంటారు. కానీ సమాజాన్ని అంతన్ని కూడా ఒకే రీతిగా సక్రమంగా నడిపించేటువంటి మహాశక్తి ఏదైనా ఉందంటే అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా రాజ్యాంగం పేరుతో ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమానత్వం కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది భారత రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా మన దళిత నాయకుడు, దళితుడు అయినటువంటి మన అంబేద్కర్ గారు రచించడం జరిగింది. అది కేవలం చిన్న వయసులో అతను పడినటువంటి కష్టం, అతను అనుభవించినటువంటి ఆ యొక్క పరిస్థితి. నేను చిన్నప్పుడే మనకు తెలుసు, పాఠాల్లో, పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆ వినేటప్పుడే ఆయన యొక్క చరిత్ర వింటే మనకి ఒళ్ళు గగ్గురుపొడిచేటువంటి పరిస్థితి. స్కూల్కి వెళ్తే బయటికి తోసేసేవాళ్ళంట. మంచినీళ్ళు ఇవ్వాలంటే ప్యూన్ వచ్చి ఒక గ్లాస్ లో పోస్తే చేతులు కొట్టి తాగే పరిస్థితి అంట. ఒక క్లాస్ లో పాపం మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంటే ఒక సమ్మిచి సార్ అది ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా అంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్తులు ఎవరు కూడా ముందుకు రాలేదంట. కానీ మన అంబేద్కర్ గారు అది నేను చేస్తాను అని ముందుకెళ్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఒప్పుకోలేదంట. అక్కడ ఉన్న మాస్టర్తో సుద్దా నువ్వు ఆ బోర్డు దగ్గరికి వెళ్తే అక్కడ మా యొక్క భోజన బాక్సులు ఉన్నాయి, అవి మైల పడిపోతాయి, నువ్వు తక్కువ కులస్తుడివి, నువ్వు మా దగ్గరికి రాకూడదు, నువ్వు దూరంగానే ఉండాలి, మాకు దగ్గరగా వస్తే వీలు లేదని ఆ యొక్క అగ్ర కులస్తులు అంత దారుణంగా, అంత అహింసగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు మనం చిన్నప్పుడే చూసాం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అతని హృదయంలో నాటుకొని చాలా కష్టపడి చదివి పై స్థానంలోకి వెళ్ళి 32 పైన డిగ్రీలు పట్టా పొందినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. మనమైతే కేవలం 1 డిగ్రీనే చేస్తాం, లేదా 2 డిగ్రీలు చేస్తాం. కానీ 32 పైన డిగ్రీలు, అదేవిధంగా 11 పైన లాంగ్వేజ్లు. మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాత్రమే మాట్లాడతాం. ఒక అంటరాని తనానికి గురైనటువంటి ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ లో దేశాలు తిరిగి ఎంత నాలెడ్జ్ సంపాదించినటువంటి వ్యక్తి, ఇంత అంటరానితనం, అహింస భరించినటువంటి వ్యక్తి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి స్థానంలో ఉన్నారంటే ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పదో మీరే ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఈరోజు మనం జరుపుకుంటాం స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మనం అంబేద్కర్ గారి కోసం కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు పాలించి వెళ్ళిపోయారు. తర్వాత సమాజ పరిస్థితి ఏంటి, మన దేశ పరిస్థితి ఏంటి, ప్రజలందరూ ఒక తాటిలో ఉండాలి, అందరికీ సమన్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు కలగాలంటే ఏం చేయాలని పెద్దలందరూ కూడా ఒక ఆలోచనలో పడిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతికి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించమని పెద్దలు చెప్పినట్లయితే 2 సంవత్సరాల 11 నెలల 14 రోజుల్లోనే ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మన అంబేద్కర్ గారు రచించడం జరిగింది. అయితే నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా టెక్నాలజీ మారింది, పరిస్థితులు మారినప్పటికీ కూడా ఇంకా కులం, మతం, లింగ భేదం, వర్గ భేదం అంటూ చాలా పరిస్థితులు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నేను విద్యార్థులకి, యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం చదువుకుంటున్నాం, చాలా మందిని సమాజంలో చూస్తూనే ఉన్నాం, టెక్నాలజీ మారుతూనే ఉంది, పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా
నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు ఎక్కువ మతం వాడివి, లేకపోతే ఇంకో కులాన్ని వాడవని కుల భేదాలు, వర్గ భేదాలు అనేవి చాలానే చోటు చేసుకుంటూ ఉన్నాయి. మన ప్రాంతంలో కాదు, బయట ప్రాంతంలో కూడా. అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఇదైతే కాదండి. అందరికీ సమాన న్యాయం, అందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలన్నదే ముఖ్య ధ్యేయం మన అంబేద్కర్ గారిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.